ఇప్పుడు పాకిస్తాన్ మనల్ని ఏం చేయలేదా? ఏమీ చేయలేదా అంటారు. యా సార్ ఆలోచించండి, పాకిస్తాన్తో యుద్ధం అసలు మనకు యుద్ధమే కాదు, జస్ట్ దుమ్ము దులుపుకున్నంత ఈజీ. యా ఇంత చిన్న దేశం ఇండియా మీద పడుతుంటుంటే, మన ఇండియా ఆల్రెడీ డెవలప్డ్కి చాలా దగ్గరగా ఉన్న దేశం. పాకిస్తాన్ ఆల్రెడీ అట్టడుగున ఉంది, ఇంచుమించు ఇదైపోయి అసలు ఆర్థికంగా బాగా పాడైపోయిన దేశం. ఇండియాతో ఎలా ఫైట్ చేయగలదు? అసలు మనకి అసలు 10 నిమిషాలు మనకు టైం ఇస్తే మన ఐఎన్ఎస్ విక్రాంత్ చాలు పంపించాడు. 10 నిమిషాల్లో పాకిస్తాన్ విమానాశ్రయాలు మొత్తం కూల్చేసి మొత్తం పీవేకేని మనం ఇటువైపు నుంచి పీవేకే మనం క్యాప్చర్ చేసేసుకుంటాం. అట్నుంచి పాకిస్తాన్ పంజాబ్ను కూడా క్యాప్చర్ చేసేయచ్చు. సింధు నది ఆల్రెడీ మన చేతుల్లో ఉంది. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా విన్నారు కదా, అంతా మన చేతుల్లోకి వచ్చేస్తుంది. అంత పవర్ ఉంది. అసలు పాకిస్తాన్తో యుద్ధమే కాదండి, 10 నిమిషాల పని తలుచుకుంటే. అయితే నిజమైన యుద్ధం ఏదో చెప్పమంటారా? చెప్పండి. మన ఇండియాలో ఉండేటువంటి పాకిస్తాన్ వాళ్ళతో యుద్ధం చేయాలి, ఇది నిజమైన